హాయ్ అండి. వెల్కమ్ టు రావురీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ బీరకాయ మిల్ మేకర్ కర్రీ. ఈ కర్రీ రైస్‌లోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, బీరకాయ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా బీరకాయని ఇలా పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. బీరకాయ కట్ చేసేటప్పుడు ఒకసారి చేదు కూడా చూసుకోండి. ఒకవేళ చేదు కనుక ఉంది అంటే మాత్రం బీరకాయని అస్సలు వాడొద్దు. కర్రీ చేశాక కూడా అసలు మీరు తినలేరు, అంత చేదుగా ఉంటుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ముందుగా మిల్ మేకరు ఒక కప్పు తీసుకొని ఇలా బౌల్లో వాటర్ పోసి నానబెట్టండి. మరీ ఎక్కువసేపు నానబెట్టకండి. కర్రీ స్టార్ట్ చేసే ముందు నానబెడితే సరిపోతుంది. అలాగే పచ్చిశనగపప్పుని కూడా ఒక 2 గుప్పెళ్ళు తీసుకొని వాటర్ పోసి ఒక 30 నిమిషాల ముందు నానబెట్టండి. కర్రీ చేసుకునే టైంకి సరిపోతుంది. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన స్టీల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేయండి. చూడండి, అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసి బాగా కలిపి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బీరకాయలో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ అన్నీ కూడా పిండేసి వేసుకోండి. మిల్ మేకర్ని కూడా ఒకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచితే ఇలా ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉంచండి. చూడండి, కర్రీ అంతా దగ్గర పడింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే మన బీరకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ. చూసారా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావురీస్ కిచెన్.